అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం నుండి 42వ వచనం వరకు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవునికి మహిమ కలుగును కాక. దేవుని సంఘం, దేవుని ప్రజలైన మీ అందరికీ శుభములు, దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, చదువుకున్న లేఖన భాగం అపోస్తలులు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత వారు ప్రారంభించిన సువార్త పరిచర్య ప్రతిఫలం. యేసుక్రీస్తు వారికి అద్భుతములు చేసే శక్తిని వరమునిచ్చిన ఓ స్టేజ్లో ఒక తండ్రి కుమారుని బాగు చేయలేకపోయారు వారు. యేసుప్రభు కూడా వారిని వారించాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా అని. కానీ ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మన వరం పొందారో వారు చేసిన అద్భుతాలు అమోఘములు, అవి తిరిగే లేదన్నట్టుగా. అంతవరకు పిరికితనం, భయం, ఆందోళన. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను వారు పొందారో, యేసుని ఎరగనని ముమ్మారు చెప్పి తప్పించుకున్న పిరికివాడైన పేతురు ఏమన్నాడు? మేము చెప్పక ఉండలేమన్నాడు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత. మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, మేము ఆయనను గురించి చెప్పక ఉండలేము. స్వార్థను ప్రకటిస్తున్నాడు పేతురు భక్తుడు. అందుకే మొదటి 7 అధ్యాయాల్లో పేతురు గురించినటువంటి స్వార్థ పరిచర్య అపోస్తల కార్యములు, 8వ అధ్యాయము ఫిలిప్పును గురించినటువంటి స్వార్థ పరిచర్య, 9వ అధ్యాయం నుండి పౌలు యొక్క స్వార్థ పరిచర్య మన అపోస్తల కార్యంలో చూస్తాం. మనందరికీ తెలుసు, లూకా సువార్తను, అపోస్తలుల కార్యమును వైద్యుడైన లూకా రచించినట్టుగా నేను ఇంతకుముందే మీకు గుర్తు చేశాను. ఆయన ఈ అపోస్తలుల కార్యములు, మరి నూతన నిబంధన పండితులు, థియోలోజియన్స్ ఈ పుస్తకానికి మరొక పేరు పెట్టారు. ఇది పరిశుద్ధాత్మని కార్యముల గ్రంథము అని. పరిశుద్ధాత్మని కార్యములు ఓకే ఉండని. అయితే ఈ పెట్టబడినటువంటి టైటిల్, అపోస్తలులు ఆ కార్యములు చేశారు అంటే పరిశుద్ధాత్మని ద్వారానే. అందుకే మనం రెండింటినీ కలిపి చదవగలిగితే అపోస్తలుల పరిశుద్ధాత్మని కార్యములు. అందుకే పరిశుద్ధాత్ముడు అపోస్తలుల ద్వారా జరిగించిన కార్యాలు ఏమంటారు? ఆయన బోధ చేస్తూ చాలా గొప్ప విషయాలు, ధర్మశాస్త్రాన్ని, యేసు ప్రభువును క్రోడీకరిస్తూ వాక్యం చెప్పినప్పుడు చాలామంది నొచ్చుకున్నారు. ఇందులో కొన్ని మాటలు నేను గుర్తు చేస్తాను, ఏమనుకోద్దండి. దేవుని వాక్యం ప్రకటింపబడినప్పుడు అది నాకు మనకే అనుకుందాం. దేవుని వాక్యం కొన్ని పర్యాలు ఒక ఇంజెక్షన్ లాంటిది. మనకు ఏదైనా సిక్నెస్ మనకు వచ్చినప్పుడు కొన్ని పర్యాలు డాక్టర్స్ వారు అడ్వైజ్ చేస్తారు, ఇంజెక్షన్ వేయాల్సిందే. ఆ ఇంజెక్షన్ వేసేటప్పుడు కొద్దిగా నొప్పి, పెద్ద వాళ్ళు భయపడతారు. నొప్పి అది చిన్న నీడిలే, కానీ నొప్పి. కానీ ఆ నొప్పి భరించకపోతే మనకు క్యూర్ కాదు. ఆ లిక్విడ్ మెడిసిన్ లోపలికి వెళ్ళాల్సిందే. దేవుని వాక్యం కూడా అటువంటిదే. మనలో ఉన్న ఆ పాపాన్ని సరిచేసేటప్పుడు కొద్దిగా నొప్పి వచ్చేస్తుంది, అప్పుడు మనం భరించాలి. ఇది నా కొరకే,
నీకు నొప్పి తగిలిందంటే, నీకు బాధ తగిలిందంటే దేవుడు కార్యం జరుగుతుందని అర్థం చేసుకుందాం. అంతేగాని దైవ సేవకులను, వాక్యం చెప్పేవారిని మనం దూషించకుండా, మన మనస్తాపపడకుండా దేవుడు నా జీవితంలో ఏదో కార్యం చేశాడని సంతోషిస్తాం. అందుకే వారు చూడండి, వారు మనసులో నొచ్చుకొని అయ్యా ఏం చేయాలి ఒక స్థితికి వచ్చేసారు. అప్పుడు పౌలు అన్నాడు, మీరు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం. ఇక్కడ కూడా ఒక మాట నేను గుర్తు చేస్తాను. బాప్తిస్మము అన్నది మారు మనసు పాప క్షమాపణకు గుర్తు. ఇది మెంబర్షిప్ తీసుకోవడానికో లేకపోతే పెళ్ళిళ్ళు తీసుకోవడానికి లైసెన్స్ లాగానో కాదు. ఇది ఈనాడు మనం చేసేటువంటి గొప్ప పొరపాటు ఇది. అయినా ప్రభు మనల్ని క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నాడు. దేనికి ఆలోచించండి. ఆయన యోహానుతో అన్నాడు కదా, బాప్తిస్మం ఇచ్చి అయ్యా నీతి యావత్తు ఇలా జరగాలి. బాప్తిస్మం అంటే ఏంటి? యేసుక్రీస్తు మరణ పునరుద్ధానంలో పాలిభాగస్థులం కావడం. బాప్తిస్మం పొంది వెంటనే పెళ్ళిళ్ళు చేసుకోవడం, బాప్తిస్మం తీసుకుంది అదేంటి నేను క్రైస్తవుడిని అయ్యాను, అది కాదు. బాప్తిస్మం అన్నది మారు మనసు పాప క్షమాపణ గుర్తు. గ్రహిస్తాం, గుర్తిస్తాం, దేవుని వాక్యానికి లోబడదాం. అందుకే నేను అంటాను, మన ఇష్టానుసారంగా మనం చేయడం కాదు, దేవుని వాక్యానికి మనం కొన్నిటినైనా మనం లోబడి చేయడానికి ప్రయత్నం చేస్తాం. పౌలు ఆ మాట చెప్పిన తర్వాత వారందరూ ఓకే అన్నారు. అందరూ బాప్తిస్మం పొందారు. సుమారు 3,000 మంది బాప్తిస్మం పొందారు. వారి జీవితాలు మార్చబడ్డాయి. అందుకే యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చారు చాలామంది. ఏమన్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. సాతాను కబంధ హస్తాల్లోంచి మనం విమోచింపబడడానికి, దేవుని సహవాసంలో ఆయన పిల్లలుగా ముద్రించబడడానికి చిహ్నం అది. చెప్పిన తర్వాత ఆదిమ సంఘం కలిగి ఉన్న 4 ప్రాముఖ్యమైన సత్యాలు, పిల్లర్స్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్. ఆదిమ సంఘం యొక్క 4 స్తంభాలు. అవి 1 వారు అపోస్తుల బోధ యందును, 2 సహవాసమందును, 3 రొట్టె విరుచుట యందును, 4 ప్రార్థన యందును ఎడతెగక ఉండేది. ఇవి ఆదిమ సంఘం యొక్క స్తంభాలండి. డబ్బు కాదు, హోదాలు కాదు, మనుషుల యొక్క గుంపులు కాదు, మనుషుల బలగము కాదు, దేవుని సంఘాన్ని ఆధారాలు ఇవి. అసలు సంఘాన్ని ఎలా స్థాపించాడు ఆయన? పౌలు భక్తుడు అంటాడు కదా అపోస్తుల కార్యంలో, తన స్వరక్తము చిందించి ఆయన సంపాదించాడు. ఆనాడు ఆదిమ సంఘం ఇవి ఈ 4 లక్షణాల ద్వారానే సంఘం విస్తరించింది. వారు అపోస్తుల బోధ యందు మొదటి స్తంభం. అసలు యేసు ప్రభు యొక్క బోధ ఏంటి? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి. అది యేసు ప్రభు యొక్క సువార్త బోధ సారాంశం. ఇట్ వాస్ హిజ్ సెంట్రల్ థీమ్ ఆఫ్ హిస్ ఎవాంజలిజం. అపోస్తుల యొక్క సువార్త పరిచర్య యొక్క కేంద్రం ఏంటి? మూలాంశం ఏమన్నారు? మేము సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తున్నాం. వి ప్రీచ్డ్ క్రైస్ట్ క్రూసిఫైడ్. ఇక వాళ్ళ గొప్పతనాలు, వాళ్ళు చేసిన స్వస్థతలు, వాళ్ళు చేసిన అవి ఎప్పుడు చెప్పలే. మీరు బాగా గమనించండి. నేను అక్కడికి వెళ్తే అది చేశాను, ఇక్కడికి వెళ్తే ఈ స్వస్థతలు చేశాను, నేను ఇన్ని చేశాను అని అది ఎప్పుడూ చెప్పుకోలేదు. వారు ఒకటే చెప్పాడు, అరే బాబు 3వ అధ్యాయంలోనికి వెళ్ళిపోతే ఒకటి స్వస్థత చేశారు, మా శక్తి చేత బలం చేత కాదు, మీరు సిలువ వేసిన యేసు వీని బాగు చేశాడు అన్నాడు. యేసు. వారి బోధ ఏంటో తెలుసా? సిలువ వేయబడిన క్రీస్తే వారి సెంట్రల్ థీమ్ ఆఫ్ దేర్ ప్రీచింగ్ అండ్ ఇవాంజలిజం. మేము సిలువ వేయబడిన యేసును ప్రకటించారు కనుకనే అంతమంది మారుమనసు పొందారు, అంతమంది బాప్తిసం పొందారు. రెండవది వారి సహవాసం. దే వర్ ఇన్ ఫెలోషిప్. ఏంటి ఆ సహవాసం? బైబిల్లో మా సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను, పరిశుద్ధాత్మతో కూడా.
మన ఫెలోషిప్ ఈనాడు ఏ రీతిగా ఉందో ఒకసారి మనం ఆలోచిస్తాం. మనకు చాలా ఫెలోషిప్లు ఉన్నాయి. మన ఫెలోషిప్లో ప్రభు ఉన్నాడా, యేసు ఉన్నాడా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడా, పరమ తండ్రి ఉన్నాడా? మన ఫెలోషిప్లు ఆధ్యాత్మికంగా నడపబడుతున్నాయా? ధనం మీద, లేకపోతే మన తలంపుల మీద, మన సిస్టమ్స్ మీదన? వారు సహవాసములు ఎడతెగక ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను, ఈ సహవాసం ఏంటో తెలుసా? వారికి కలిగి ఉన్నదంతా సమిష్టిగా ఒక చోట చేర్చుకున్నారు. వారి ఇంటింట కూడుకొనొచ్చు. అసలు ధనవంతులు బర్నబా తన ఆస్తి అంతా తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పడేశాడు. అందరూ సమిష్టిగా. అక్కడ పేదవాడులని లేదు, ధనవంతుడని లేదు. ఈనాడు మనం ఎంత వ్యత్యాసం చూపిస్తున్నాం ఒకసారి గమనించాలి. మన చర్చెస్లో ధనవంతులను ఒక రేంజ్లో చూస్తాం, పేదవారిని ఒక రేంజ్లో చూస్తాం. యేసుప్రభు చెప్పాడు లేండి, ఇది మనకేం కొత్త కాదు. ఇది ఎవడైనా ధనవంతుడు మీ దగ్గరికి వస్తే వాడిని ఆహ్వానించి వానికి సత్కారం చేసి, ఎవరు దరిద్రుడు వస్తే వాడిని మీరు దరికి రానివారు. యేసుప్రభు చెప్పాడు కాబట్టి ఇప్పుడు జరిగేది ఏం కొత్త కాదు ఇక. అయితే ప్రభు ఏదైతే వద్దన్నాడో అది చేస్తున్నాం అంతే మనం. ఇది మన ఫెలోషిప్. దాన్ని మనం మానేస్తాం, వద్దు అది. ఆయన అందరినీ రక్షించాడు. యేసు ప్రభు దేవుని మందిరంలోనికి వచ్చిన ప్రతివాడు, ధనవంతుడు, దరిద్రుడు, పేదవాడు, ఉన్నవాడు, అది కాదు. వాడు క్రీస్తు వాడు అంతే. వారు సహవాసమందు ఉన్నారు. మూడవది రొట్టె విరుచుట. దేవుని బిడ్డలారు ఒక మాట చెప్పనివ్వండి. ఈనాడు చాలామంది మనం ప్రభు భోజన సంస్కరణ ఎంత చులకనగా చేస్తున్నామంటే, ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామంటే సిగ్గుపడాల్సిన విషయం ఇది, బాధపడాల్సిన విషయం ఇది. ఏంటి రొట్టె ద్రాక్షరసం? ఆయన శరీరం, ఆయన రక్తం. మన కొరకు ఆయన నలగొట్టబడ్డాడు. యెషయా 53వ అధ్యాయం చదవండి. ఆయన శిలువ మీద తన రక్తాన్ని, శరీరంలో ప్రతి రక్తపు బిందువుని మన కొరకు ఆయన కార్చాడు. ఎందుకు వద్దంటామండి మనం? ఎందుకు నిరాకరిస్తాము ఈ ప్రభు రొట్టె ద్రాక్షరసాలు? అది నీకు నిత్య జీవం. అది నువ్వు నిరాకరిస్తున్నావు అంటే యేసు నీ కొరకు చనిపోలేదు, యేసు నీ కొరకు లేపబడలేదని నువ్వు చెబుతున్నావు. నువ్వు తీసుకుంటున్నావంటే ఆయన నా కొరకు చనిపోయాడు, నా కొరకు తిరిగి లేచి నాకు నిత్య జీవం ఇస్తాడని నువ్వు ప్రూవ్ చేస్తున్నావు అన్నట్టు. డోంట్ రిజెక్ట్ ద బ్రెడ్ అండ్ వైన్, సింబల్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్, జీసస్ బాడీ అండ్ హిస్ బ్లడ్. అందుకే వాటిని కృపా సాధనములు అన్నారు. ఆదిమ సంఘం ప్రతిదినం రొట్టె విరుస్తున్నారు. ఫైనల్గా నాలుగవది, వారు ప్రార్థన చేయుట. మోర్ ప్రేయర్, మోర్ పవర్. లెస్ ప్రేయర్, లెస్ పవర్. నో ప్రేయర్, నో పవర్. ఈనాడు మన సంఘాలలో ప్రార్థనా శక్తి ఉందా? అందుకే భక్తుడు వాడాడు కదా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కూడా ఎంత మంచి ప్రార్థనలు ఉన్నాయి. ప్రార్థన నేర్పమయ్యా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ఈ సాయంకాలమున యేసు ప్రభు ఎంత మంచి ప్రార్థన గీతాలు. ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడడం. ఆదిమ సంఘం ఎప్పుడు ప్రభుతో మాట్లాడేవారు. వారు మనం ప్రభుతో మాట్లాడడం, మనం మాట్లాడుకుని టైంపాస్ చేస్తాం, వెళ్ళిపోతాం. దేవునితో మాట్లాడడం మనకి ఇష్టం ఉండదు. వారు మోకాళ్ళ మీద ఉండి సాగిలపడి కూర్చొని ప్రభుతో మాట్లాడి. అందుకే పేతురు చెరసాల్లో ఉన్నాడు. సంఘం ఏం చేశారు? ధర్నాలు, నిరవధిక సమ్మెలు, ఉపవాసాలు అవి చేయలే. ఎడతెగక అత్యాసక్తితో వారు ప్రార్థన చేసిరి. అది శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. వాటిని రెసిస్ట్ చేయగలిగిన శక్తి ప్రార్థనకు ఉంది. ప్రార్థనలు చేస్తాము, ఏం భయపడాల్సిన పని లేదు. ప్రభు మనతో కూడా ఉన్నాడు. ఆదిమ సంఘం శ్రమల గుండా వెళ్ళేటప్పుడు వారికి ఉన్న గొప్ప ఆయుధం ప్రార్థన. వారు ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండేది. ఇవి ఆదిమ సంఘానికి మూల స్తంభాలు, కార్నర్ స్టోన్స్, పిల్లర్స్. ఇవి ఈ 4 స్తంభాల మీద ఆదిమ సంఘం నిర్మింపబడింది, అభివృద్ధి చెందింది, విస్తరించింది. ఈనాడు మనం ఆయన సంఘంలో చేర్చబడ్డాం. వారు ఎడతెగక అపోస్తలుల బోధ యందును, వారు ఎడతెగక సహవాసం అందును, వారు ఎడతెగక రొట్టె విరుచుట యందును, వారు ఎడతెగక ప్రార్థన చేయుట యందును ఉండేది. అందుకే దేవుడు సంఘమును
విస్తరింపజేశాడు, ఆశీర్వదించాడు. మరి ప్రభు వాగ్దానం చేసినట్టు, ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. అనుదినం అనేకులను ఆయన చేరుస్తూ ఉన్నాడు సంఘాన్ని. ఈనాడు సంఘాలు అభివృద్ధిలోకి వచ్చాయి, విస్తరింపబడుతున్నాయి. అంటే చాలామంది క్లెయిమ్ చేస్తుంటారు, ఇవి మా బోధలు, మా పాటలు, మా ప్రార్థనలు, మేము చేసిన కష్టం, మేము చేసిన అవన్నీ ఇంకా పక్క పెట్టేసాలి. ఇక సంఘం విస్తరిస్తుంది, అభివృద్ధి చెందుతుందంటే కారణం ఆయన. ఈ 4 లేకపోయినా విస్తరిస్తున్నాయి, ఈ 4 కలిగి ఉంటే ఇంకెంత విస్తరిస్తాయి. కనుక బోధ ఎందు ఉందాం, సహవాసం ఎందు ఉందాం, రొట్టె విరుచుట ఎందు, ప్రార్థన ఎందు సదాకాలం ఆయన సంఘంలో సహవాసం చేస్తూ ముందుకు సాగుదాం. అటువంటి కృప త్రేక దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కృపగల తండ్రి, మీకు స్తోత్రము నాయన. ఆదిమ సంఘ విశ్వాసులు వారు కలిగి ఉన్న 4 ఆధ్యాత్మిక లక్షణాలను మేము చూసాం. ఆ ఆత్మీయ లక్షణాలు మేము కలిగి సంఘముగా విస్తరించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. త్రేక దేవుని దీవెనలు మనకు సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.